హాయ్ ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం పూర్ణం బూరెలు లేదా బొబ్బట్లు ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం. దీనికోసం ఒక 2 గంటల ముందు శనగపప్పు నానబెట్టుకొని కుక్కర్లో ఉడకనివ్వాలి. చూడండి, ఉడికిపోయింది. ఇది మెత్తగా అయిందో లేదో గరిటెతో రుద్ది చూసుకుందాం. మెత్తగా అయినట్టే ఉంది. ఇంకా రుద్ది చూద్దాం. మెత్తగా అయింది. పప్పు ఎంత వేసామో అదే క్వాంటిటీతో చక్కెర వేసుకుందాం. చక్కెర వేసిన తర్వాత గరిటెతో మళ్ళీ రుద్దుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యే వరకు గరిటెతో రుద్దుతూనే ఉండాలి. చూడండి, మెత్తగా అయ్యింది, కోవలాగా అయ్యింది. దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే వేయట్లేదు. ఇది గట్టి పడే వరకు కొద్దిగా గోధుమ పిండి వేస్తూ ఆ పూర్ణాన్ని కలుపుతూ ఉందాము. చూడండి, గట్టిగా అయ్యే వరకు కలుపుకుందాం. ఇంకా సరిపోలేదు, ఇంకా కొంచెం వేస్తున్నాను. మళ్ళీ కలుపుకుందాం. ఈ పూర్ణం బూరెలను బొబ్బట్లను మనం ప్రతి పండగకి చేసుకుంటాము. వీటిని కొన్ని ప్లేస్లలో కొన్ని పేర్లతో పిలుస్తారు. బూరెలు అంటారు, బొబ్బట్లు అంటారు, భక్ష్యాలు అంటారు. వీటిని తొగరపప్పుతో కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం శనగపప్పుతో చేస్తున్నాము. పండగ వస్తే చాలు మా ఇంట్లో అయితే బొబ్బట్లు చేసేసుకుంటాం మేము. చూడండి, గట్టిగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. గట్టిగా అయిపోయినట్టే ఉంది. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. గట్టిగా అయ్యిందండి. ఒక స్టీల్ బౌల్లో చల్లారడానికి వేస్తున్నాను. పూర్ణాన్ని చల్లారనివ్వాలి. చూడండి, ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి చేయడానికి గోధుమ పిండి అవసరం కదా. గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ పిండిని చాలా మెత్తగా తడుపుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. లేకపోతే బూరెలు రావు, సాగవు. చూడండి, ఇలా మెత్తగా తడుపుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఉల్లేలు చేసుకొని అందులో రెండింటి మధ్యలో పూర్ణాన్ని పెడుతున్నాను. ఇది పెట్టి అంచులు మాత్రం పూర్ణం బయటికి రాకుండా ఇట్లా గట్టిగా వేళ్ళతో నొక్కాలండి. నేను కవర్ పైన ఎలా ఈజీగా చేయాలో చూపిస్తున్నాను. నాకు చేయితో రావు. ఇప్పుడు చేయితో రావట్లేదు కనుక కవర్ పైన ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు బూరెల కోసం, బొబ్బట్ల కోసం మిషన్స్ కూడా వచ్చాయండి మార్కెట్లో. కవర్ పైన ఈజీగా చేయొచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేడి బొబ్బట్లు నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, వేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీకు కూడా నచ్చినట్లయితే మా కన్నయ్య క్రియేషన్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.